మీరు ఒకేసారి వెళ్ళి బోత్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఓటేస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్‌లీ ఇదే చేయడానికి గవర్నమెంట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్ తీసుకురాబోతుంది. బట్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎందుకు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ న్యూస్‌లో ఉంది అని చెప్పంటే, సో మనకి లా కమిషన్ ఏదైతే ఉందో, ఇట్ హాస్ కంక్లూడెడ్ థట్ ద ప్రపోజ్డ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఆర్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్, ఈ బిల్ ఏదైతే ఉందో ఇది మన బేసిక్ స్ట్రక్చర్‌ని వయలేట్ చేయట్లేదు అని చెప్పిందనమాట. సో అందుకని ఇది కన్ఫర్మ్ చేసి చెప్పడం వల్ల ఇది మళ్ళీ న్యూస్‌లోకి వచ్చింది. అండ్ ఈ కంటెక్స్ట్‌లోనే ఏంటి అని చెప్పంటే గవర్నమెంట్ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ సెషన్‌లో ఇది తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో ఫర్దర్‌మోర్ the commission has further submitted its legal justification to the high-level committee studying the feasibility of one nation, one election. అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయొచ్చా? చేస్తే ఏ రకంగా చేయొచ్చు? అండ్ ఇది మనకి లీగల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తుందా అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం. దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. సో ఈ వీడియోలో మనం అనుకున్నట్టుగా ఫస్ట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటి? అండ్ దానివల్ల మనకొచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి? దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ డస్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ప్రపోజ్? సో ఈ బిల్ ఏం ప్రపోజ్ చేస్తుంది అని చెప్పంటే బోత్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఒకేసారి జరిగేలా ప్రపోజ్ చేస్తుంది అనమాట. సో ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఆ డేట్ తర్వాత నుంచి మన ఇండియాలో ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ది సెంట్రల్ లోక్సభ ఎలక్షన్స్ అన్ని సింక్రనైజ్ చేస్తారనమాట. అంటే ఇవి సైమల్టేనియస్ గా ఒకేసారి జరుగుతాయి. దాంతోపాటు a separate bill will align the election cycles in union territories also. సో యూనియన్ టెరిటరీస్ కోసం సపరేట్ ఇంకో బిల్ తీసుకొచ్చి వాటిని కూడా అలైన్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు మెయిన్ గా చెప్పింది ఏంటి అని చెప్పంటే ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దిస్ ఈస్ నాట్ ఆల్టరింగ్ ద రైట్ టు ఓట్. అంటే ఓటింగ్ రైట్ ని కూడా ఏమీ లైక్ ఆల్టర్ చేయట్లేదు, డిస్టర్బ్ చేయట్లేదు. దాంతోపాటు ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే మనకు ఉందో సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో మనం చేస్తున్నాం కదా, అది కూడా డిస్టర్బ్ చేయట్లేదు అని చెప్పారు. అండ్ దాంతోపాటు నో డెమోక్రటిక్ ప్రాసెసెస్, అంటే మా దగ్గర జరిగే డెమోక్రటిక్ ప్రాసెసెస్ కూడా ఇవి ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ద బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ గా ఉంటుంది అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని చెప్పంటే ఇనీషియల్ గా మనము అనుకుంది ఏమిటి అని చెప్పండి, అవర్ కాన్స్టిట్యూషన్ షల్ బి స్లైట్లీ రిజిడ్ అండ్ స్లైట్లీ ఫ్లెక్సిబుల్ ఆల్సో. అంటే మనకు కావాల్సినట్టుగా అమెండ్మెంట్స్ కి మనం ఓపెన్ గా పెట్టాం. ఒక పాయింట్ ఆఫ్ టైం కి క్వశ్చన్ ఏమొచ్చింది అని చెప్పంటే డస్ ద పార్లమెంట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ అన్లిమిటెడ్? అంటే ఏ పార్ట్ అయినా అమెండ్ చేయొచ్చా ఆర్ ఏ పార్ట్ కైనా అమెండ్మెంట్ తీసుకురావచ్చా అన్న క్వశ్చన్ ఒకటి అరైజ్ అయింది. అప్పుడు మనకి ఏంటి అని చెప్పంటే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏం చెప్తుంది అని చెప్పంటే ద పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బట్ బై నాట్ ఆల్టరింగ్ సమ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ ఆఫ్ లా ఉంది, అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్. రైట్ టు ఓట్ ఉంది, అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్. అండ్ ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది, అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్. సో ఈ రకమైన కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి మారిస్తే ఏమవుతుంది అని చెప్పంటే ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈస్ గోయింగ్ టు గెట్ డిస్టర్బ్. అందుకని మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని తీసుకొచ్చాం. నౌ ద పర్పస్ ఆఫ్ ఇట్ అని చెప్పంటే ఫర్ డెమోక్రసీ. అంటే అంతే కదా, ఇప్పుడు మనం పార్లమెంట్ కి అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చామనుకోండి, అది ఇట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ అప్పుడు గవర్నమెంట్ విల్ బికమ్ ఆర్బిటరీ, అంటే ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం అయిపోతుంది. సో ఫర్ ద సేమ్ రీజన్ వీ నీడ్ దిస్. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చినా కూడా ఈ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అనేవి కంటిన్యూటీ ఉండాలి. సో ఆ కంటిన్యూటీ ఎన్షూర్ చేయడానికి ఈ బేసిక్ స్ట్రక్చర్ తీసుకొచ్చాం. దాంతోపాటు సిటిజన్స్ పరంగా ఏంటి అని చెప్పంటే గవర్నమెంట్ షల్ నాట్ ఆర్బిట్రరీ యాక్ట్ ఆన్ ద సిటిజన్స్. అంటే సిటిజన్స్ కంటూ ఒక సేఫ్టీ ఆర్ ఒక ప్రొటెక్షన్ అనేది ఎన్షూర్ చేయాలి. దానికోసం బేసిక్ స్ట్రక్చర్ అనేది ఆ ప్రొటెక్షన్ కానీ ఆ రైట్స్ కానీ డైల్యూట్ అవ్వకుండా ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఫెడరలిజం, అంటే ఇట్ స్టాప్స్ ద పార్లమెంట్ ఫ్రమ్ కన్వర్టింగ్ ఇండియా ఇంటూ ఏ యూనిటరీ స్టేట్. అంటే మనం ఒక ఫెడరల్ ప్రిన్సిపల్స్ అనేవి ఒక రీజన్ వల్ల పెట్టాము. ఎందుకు? డివిజన్ ఆఫ్ పవర్స్ చేసి దాంతో పాటు అటానమీ, స్టేట్స్ కొంచెం అటానమీ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ రకమైన యూనియన్ లిస్ట్ కానీ స్టేట్ లిస్ట్ కానీ కాంప్రమైజ్ లిస్ట్ కానీ చేసాము. సో ఈ ఫెడరలిజం కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి మనము ఈ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లా కమిషన్ కొన్ని ఫైండింగ్స్ చెప్పిందనమాట. ఇవి ఏంటి అని చెప్పంటే ఈ బిల్ పాస్ చేయడానికి మనకి స్టేట్స్ రాటిఫికేషన్ అవసరం లేదు. ఇప్పుడు స్టేట్స్ 50% ఆఫ్ ద స్టేట్స్ మోర్ దాన్ 50% ఎప్పుడు రాటిఫై చేయాల్సి వస్తుంది? వెన్ ద స్టేట్స్ అటానమీ ఆర్ ద ఫెడరల్ పవర్స్ ఆర్ ఫెడరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఇది చేయాల్సి వస్తుంది.
లా కమిషన్ చెప్పింది ఏంటి అని చెప్పంటే ఇట్ డస్ నాట్ డిస్టర్బ్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ఆర్టికల్ 368 క్లాస్ 2 ఫ్రమ్ సబ్ క్లాస్ ఏ టు ఈ వల్ల దీంట్లో ఏ ప్రొవిజన్స్ కూడా డిస్టర్బ్ అవ్వవు కాబట్టి స్టేట్స్ రాటిఫికేషన్ అనేది అవసరం లేదు అని చెప్పింది అనమాట. సెకండ్ ఏంటి అని చెప్పంటే మనకి ఇప్పుడు అలైన్ చేయాలి అని చెప్పంటే మనకి ఇప్పుడు ఓన్లీ ఎక్సెప్ట్ కొన్ని స్టేట్స్ తప్ప అన్ని చోట్ల ఈ అలైన్మెంట్ అనేది జరగట్లేదు. సో ఈ అలైన్మెంట్ జరగడం కోసం ఏం చేయాల్సి వస్తుంది? కొన్ని అసెంబ్లీ టర్మ్స్ ని పొడిగించాల్సి వస్తుంది, కొన్ని తగ్గించాల్సి వస్తుంది. సో ఈ రకంగా చేయడం కూడా ఇట్స్ నాట్ అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పిందనమాట. సో మెల్లగా మనం ఏం చేస్తాము అని చెప్పంటే ఈవెన్ బై కర్టైలింగ్ ఆర్ ఎక్స్టెండింగ్ అంటే కొన్ని టర్మ్స్ తగ్గించి కానీ కొన్ని టర్మ్స్ పెంచి కానీ మనం ఈ కాన్స్టిట్యూషనల్ లైక్ ఈ దాన్ని మనం చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్ ఏంటని చెప్పంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దానికి స్టాట్యుటరీ బ్యాకింగ్ అవసరం లేదు అని చెప్పింది అనమాట. ఎందుకు? ఈ మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ రకమైన ఫ్లెక్సిబిలిటీ ఇచ్చామో దానికి కనుక ఇప్పుడు మనం స్టాట్యుటరీ బ్యాకింగ్ ఇస్తే దానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనేది పోతుంది. అందుకని ద లా కమిషన్ అడ్వైజ్డ్ నాట్ టు గివ్ ఎనీ స్టాట్యుటరీ బ్యాకింగ్ టు ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. దాంతో పాటు ఏంటి? నో నీడ్ ఫర్ కన్స్ట్రక్టివ్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు జర్మన్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పంటే వెన్ దెర్ ఈస్ ఎ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్డ్ ఇట్ రిక్వైర్స్ ప్రపోజింగ్ అన్ ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ అంటే ఆ లీడర్ ఆఫ్ ది పార్టీ ఎవరైతే ఉన్నారో రూలింగ్ పార్టీ సో సీఎం ని కానీ పిఎల్ కానీ అపోజిషన్ క్యాండిడేట్ ని మనం లైక్ ఏంటంటే ప్రపోజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం వీళ్ళు ఆర్గ్యూ చేసింది ఏంటి అని చెప్పంటే ఈ రకంగా తీసుకొస్తే ఎగ్జిక్యూటివ్ లో అకౌంటబిలిటీ అనేది డైల్యూట్ అయిపోతుంది. అందుకని అది ఇక్కడ అవసరం లేదు అని చెప్పేసి మనకి లా కమిషన్ చెప్పింది అనమాట. సో అసలు గవర్నమెంట్ ఎందుకు రీసెంట్ టైమ్స్ లో ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పుష్ చేస్తుంది అని చెప్పంటే దేర్ ఆర్ ఫ్యూ పర్టికులర్ రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఈ ఫ్రీక్వెంట్ గా ఎలక్షన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ పెట్టడానికి ఏమవుతుంది అని చెప్పంటే స్టేట్ మీద ఫినాన్షియల్ బర్డెన్ అనేది పడుతుంది అనమాట. సో ఈ బర్డెన్ అనేది తగ్గించడం కోసం అనేది సైమల్టేనియస్ ఎలక్షన్స్ ప్రపోజ్ చేస్తున్నారు. సెకండ్ ఏంటి అని చెప్పంటే ఫ్రీక్వెంట్ గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్పంటే అడ్మినిస్ట్రేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది కదా. సో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఏంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది కానీ లైక్ వేరియస్ అథారిటీస్ ఫాలో అవ్వాలి. సో ఈ రకమైన డిస్ట్రప్షన్స్ అనేవి ఆపడం కోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఫ్రీక్వెంట్ గా మనం ఎలక్షన్స్ మళ్ళీ మళ్ళీ పెట్టాలి అని చెప్పంటే గవర్నమెంట్ కి కూడా ఎలక్షన్ కమిషన్ కి కూడా ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా బర్డెన్ అవుతుంది అనమాట. అందుకని ఫర్ ద సేమ్ రీజన్ ద గవర్నమెంట్ ఈస్ పుషింగ్ ఫర్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది? గవర్నెన్స్ అనేది మోర్ స్టేబుల్ అంటే లైక్ మనం ఎక్కువ స్టెబిలిటీ అనేది తీసుకురావడం జరుగుతుంది గవర్నెన్స్ లో. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ పొలిటికల్ క్యాంపెయినింగ్ అనేది ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఏదైతే జరుగుతుందో దాన్ని మనం తగ్గించవచ్చు. అంటే ఇంత ఫ్రీక్వెంట్ గా అవ్వకుండా మనం దాన్ని తగ్గించవచ్చు అనమాట. సో మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏదైతే ఉందో కోర్ట్స్ హ్యావ్ హెల్డ్ అంటే ఇప్పుడు మన కోర్ట్స్ మనకి డిఫరెంట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఈ త్రూ జడ్జ్మెంట్స్ కూడా మనం ఏం చేసామని చెప్పంటే కొన్నిటిని మనము బేసిక్ స్ట్రక్చర్ ప్రిన్సిపల్స్ గా మనము డిజైన్ చేసాము. ఫర్ ఇన్స్టెన్స్ అది ఫెడరలిజం ఇందాక చెప్పాను. అండ్ డెమోక్రసీ విల్ ఆల్వేస్ బీ డెమోక్రటిక్ నేషన్ వీ విల్ నెవర్ బికమ్ అన్ ఆటోక్రటిక్ ఆర్ మొనార్కీ నేషన్ రైట్. అండ్ ఎలక్షన్స్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ ఎలక్షన్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. సో కమిషన్ ఏం చెప్తుంది అని చెప్పంటే ఈ ఇది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అవే ద ఫెడరల్ అటానమీ అంటే రెండింటికి ఎలక్షన్స్ పెడుతున్నాం కాకపోతే ఏంటి సేమ్ టైంలో పెడుతున్నాము డిఫరెంట్ టైంలో పెట్టుకుంటాం. సో ఇట్స్ నాట్ టేకింగ్ అవే ద అటానమీ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం డెమోక్రసీని అండర్మైన్ చేయడం కానీ ఆర్ రైట్ టు ఓట్ ని డిస్టర్బ్ చేయడం కానీ మనం చేయట్లేదు. మనం ఏంటి ఆ ఓటింగ్ రైట్ అలానే ఉంచుతున్నాము. అండ్ ఇంకా ఏంటంటే మన ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ చేస్తున్నాం అనమాట రైట్. సో ఇట్ పాసెస్ బేసిక్ స్ట్రక్చర్ స్క్రూటినీ ఇన్ దేర్ ఇంటర్ప్రిటేషన్ అంటే వాళ్ళ పాయింట్లు ఏంటి అని చెప్పంటే ఏదైతే మనం చేస్తున్నామో ఇట్ వోంట్ డిస్టర్బ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ కనుక తీసుకొస్తే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కానీ తీసుకొస్తే ఏం జరుగుతుంది అని చెప్పంటే వితౌట్ స్టేట్ రాటిఫికేషన్ మనం ఈజీగా ఈ బిల్ అనేది పాస్ చేసి యాక్ట్ గా చేయొచ్చు అనమాట. సెకండ్ ఏంటి అని చెప్పంటే యూనిఫామ్ ఎలక్షన్ సైకిల్ బికమ్స్ అంటే ఈ యూనిఫామ్ ఎలక్షన్ సైకిల్ తీసుకురావడం కోసం అని చెప్పి మనం ఇందాక చెప్పాం కదా కొన్ని అసెంబ్లీ టర్మ్స్ మనం తగ్గించాల్సి వస్తుంది, కొన్ని పొడిగించాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉంది అండ్ ఇది కాన్స్టిట్యూషనల్లీ అలవబుల్ కానీ తప్పేం కాదు. దాంతో పాటు ఏంటి అని చెప్పంటే సో వన్ బిగ్ నేషనల్ ఎలక్షన్ సైకిల్ అంటే ఇప్పుడు ఎన్ని స్టేట్స్ అండ్ మొత్తం లైక్ సెంట్రల్ లో కూడా ఒకేసారి ఎలక్షన్స్ పెట్టాలి కాబట్టి వి విల్ హ్యావ్ వన్ బిగ్ నేషనల్ ఎలక్షన్ సైకిల్. అండ్ ఈ ఎంసీసీ పీరియడ్ ఏదైతే ఉందో అది మనకి ఏదైతే ఎంసీసీ పీరియడ్ పెడుతున్నాం ఆ పీరియడ్ తగ్గిపోయి విల్ హ్యావ్ లాంగర్ పీరియడ్స్ వితౌట్ ఎంసీసీ
which will ensure smoother governance, which will ensure smoother governance. అండ్ దాంతో పాటు హైయర్ స్టేక్స్ ఇన్ ద ఈచ్ ఎలక్టోరల్ సైకిల్. అంటే మనకి ఎక్కువ వరకు లైక్ చేంజెస్ తీసుకురావడానికి కానీ అన్నిటికీ కానీ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావడం వల్ల. సో బట్ అన్ని పాజిటివ్స్ ఉంటాయా లేకపోతే నెగిటివ్స్ కూడా ఉంటాయా అని చెప్పంటే కొన్ని నెగిటివ్స్ కొంతమంది ఫీల్ అవుతున్నారు. అవి ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి, స్టేట్స్ దీనికి నో చెప్పొచ్చు. ఎందుకు? ఫర్ దేర్ ఓన్ రీజన్స్. ఏంటంటే ఫెడరలిజం అండర్మైన్ అయిపోతుందని, వాళ్ళ అటానమీ అండర్మైన్ అయిపోతుంది అని చెప్పి స్టేట్స్ నుంచి మనకు కొంచెం అపోజిషన్ రావచ్చు. సో అండ్ లైక్ ఏంటి, ఈ అసెంబ్లీస్ ని సడన్ గా మధ్యలో తీసేయాలన్నా కానీ ఆర్ వాటిని ఎక్స్టెండ్ చేయాలన్నా కానీ వాటికి ఉండాల్సిన ఛాలెంజెస్ వాటికి ఉంటాయి. సో ఇది కూడా ఒక ప్రాబ్లం అవ్వచ్చు. దాంతో పాటు ఏంటి అని చెప్పంటే ఇక్కడ ఇంకొక మెయిన్ డిబేట్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పంటే ఈ ఎలక్షన్ డిబేట్ వచ్చినప్పుడు ఫెడరలిజం అండర్మైన్ అయిపోతుంది అని కొంతమంది చెప్తున్నారు. బట్ ఈ రకంగా ఎఫిషియన్సీ ఎక్కువ తీసుకొస్తామని కొంతమంది అంటున్నారు. సో ఈ ఫెడరలిజం వర్సెస్ ఎఫిషియన్సీ డిబేట్ అనేది మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వెన్ ఎవర్ దిస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ బిల్ ఈస్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్ ఆర్ డిబేట్. సో మీరు కమెంట్స్ లో చెప్పండి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా ఆర్ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా? షుడ్ బి గెట్ దిస్ బిల్ ఇమీడియట్లీ. So thank you so much. We'll be back again with another video. Thank you.